పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ఓజీ. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఓజీ చిత్ర యూనిట్ ప్రస్తుతం థాయిలాండ్లోని చిత్రీకరణ స్థలాలను పరిశీలిస్తోంది. ఏపీ ఎన్నికల కారణంగా ఆలస్యమైన షెడ్యూల్ ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తోంది. ఇక చిత్ర బృందం అక్కడ వాతావరణం, ఇతర విషయాలను పరిశీలిస్తోంది. ఇక సన్నాహాలు పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుణ్ మోహనన్, ఇమ్రాన్ హష్మి, శ్రియారెడ్డి, ప్రసన్నరాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. కొత్త ఏడాది కానుకగా ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తారని సమాచారం. తమన్ ఇప్పటికే సాంగ్ కంపోజ్ పూర్తి చేశారట. ఇక కొత్త ఏడాదిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి మొదటి పాటను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. దాంతో ఓజీ మొదటి సాంగ్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓజీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కర్ణాటక రైట్స్ డీల్ తాజాగా క్లోజ్ అయిందని తెలుస్తోంది. 12 కోట్ల రూపాయలకి ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. ఇక ఇదే విధంగా 12 కోట్ల రూపాయలు అంటే మంచి డీల్ అని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. పవన్ కళ్యాణ్ సినిమా హక్కులు రికార్డు రేటు అమ్ముడవడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఇదే ప్రూవ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ హక్కుల కోసం తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్ కోసం భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ 15 రోజులు డేట్స్ ఇస్తే మాత్రం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక భారీ అంచనాలు ఉన్న ఓజీ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కాబోతోంది.